శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 210వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ద్రుపదుడి దగ్గరికి పాండవులు 5గురు కూడా బ్రాహ్మణ వేషాలలో వెళ్ళారు. ద్రౌపది స్వయంవరం తర్వాత కుంతీదేవితో పాటుగా ద్రౌపదిని తీసుకుని వెళ్ళారు. అక్కడ ద్రుపదుడు వారికి విందు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి వస్తువులని ప్రదర్శనగా పెట్టాడు. పాండవులు ఎటువైపు వెళ్తారు, ఏవి చూసి అట్రాక్ట్ అవుతారు, దాని ద్వారా పాండవులు వీళ్ళు బ్రాహ్మణులా లేకపోతే క్షత్రియులా అనేటువంటిది ద్రుపదుడు కనుక్కోవడానికి ఒక ఆసరాగా ఉంటుందని పెట్టాడు. ఆ అధ్యాయం నిన్న మనం చెప్పుకున్నాం, ఎలా గమనించాడు. చివరికి వీళ్ళందరూ కూడా భోజనానంతరం అనేకమైనటువంటి యుద్ధ సామగ్రిని చూడటానికి వెళ్ళారు. అది చూసి సంతోషపడ్డాడు. కాబట్టి వీళ్ళు క్షత్రియులే అనేటువంటిది దాదాపుగా నిర్ధారణ అయిపోయినట్టే. కానీ ముఖతః వీళ్ళు క్షత్రియుల బ్రాహ్మణుల అనేది ఈ అధ్యాయంలో తెలుసుకుంటున్నాడు స్వయంగా అడిగి. ఎందుకంటే ద్రౌపదినిచ్చి వివాహం చేయించడం కోసం, ఆ వివాహ వేడుక కోసం అని చెప్పేసి, నాయన మీరెవరు, నాకు సందేహంగా ఉంది కాబట్టి చెప్పండి అని చెప్పేసి ద్రుపదుడే స్వయంగా ధర్మరాజుని అడుగుతుంటే ధర్మరాజు ఏం చెప్పాడు. చివరికి ఈ అధ్యాయంలో వ్యాస భగవానుడి రావటం అనేటువంటి దాని వరకు ప్రస్తావన జరిగింది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ద్రుపద ప్రశ్నానంతరం యుధిష్ఠిరేణ స్వేషాం పాండవత్వ కథనం. ద్రుపదుడు ప్రశ్నించంగానే ఇక ఆయన్ని కంగారు పెట్టడం మంచిది కాదని చెప్పి యుధిష్ఠిరుడు స్వేషాం పాండవత్వ కథనం, అవునయ్య మీరు అనుకుంటున్నట్టుగా మేము పాండుపుత్రులమే అని చెప్పి సత్యం చెప్పడం జరిగింది. అలాగే ద్రౌపద్య పంచపత్నిత్వే ద్రుపదస్య వివాద. అర్జునుడికి వివాహం చేద్దామనుకుంటున్న ద్రుపదుడితో ధర్మరాజు ఈ ద్రౌపది మా అందరికీ కూడా సహధర్మచారిణి అనేటువంటి విషయాన్ని తెలపంగానే కంగారు పడ్డాడు ద్రుపదుడు. ఆ సందర్భంగా వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎలా జరిగింది, చివరికి వ్యాసుడు రావటంతో వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేయడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. వైశంపాయన ఉవాచ తత ఆహూయ పాంచాల్యో రాజపుత్రం యుధిష్ఠిరం పరిగ్రహేణ బ్రహ్మేణ బ్రాహ్మేణ పరిగృహ్య మహాద్యుతి. మహాకాంతి కలిగినటువంటి పరాక్రమవంతులైనటువంటి ఆ పంచపాండవుల్ని ఆహూయ పాంచాల్యో రాజపుత్రం యుధిష్ఠిరం, రాకుమారుడైనటువంటి యుధిష్ఠిరుని ఆహూయ, భోజనానంతరం అక్కడ వాళ్ళు ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి అస్త్ర సామగ్రిని, యుద్ధ సామగ్రిని అంతా చూస్తూ ఉన్నారు. దాంట్లో ధర్మరాజును ముందు పిలిచాడు పక్కకి. ఆహూయ పరిగ్రహేణ బ్రాహ్మేణ, ఆ పక్కకి పిలిచి ధర్మరాజు ముందుగా సందేహ నివృత్తి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పర్యపృచ్ఛత్ అదీనాత్మ కుంతీపుత్రం సువర్చసం, బ్రహ్మవర్చస్సుతో ఉన్నటువంటి ఆ కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుని పర్యపృచ్ఛత్ అదీనాత్మ, సందేహ నివృత్తి కోసం, ఎక్కడా సంశయం ఉండకూడదు మనసులో, అందువలన అపృచ్ఛత్ ఈ విధంగా అంటున్నాడు. కథం జానీమ భవతః, జానీమ అంటే తెలుసుకోవటం. కథం జానీమ భవతః, మిమ్మల్ని మేము ఎలా తెలుసుకోవాలి, ఏమని గ్రహించాలి, ఏమని తెలుసుకోవాలి. మీరు క్షత్రియులా బ్రాహ్మణుల, క్షత్రియాన్ బ్రాహ్మణాన్ ఉత, ఉత అంటే లేక క్షత్రియుల లేక బ్రాహ్మణుల, లేక వైశ్యాన్ వా గుణ సంపన్నాన్ అధ వా శూద్రయో నిజాన్, గుణ సంపన్నులైనటువంటి వైశ్యుల లేకపోతే శూద్రయోనిలో జన్మించినటువంటి వారా, లేకపోతే సిద్ధులా సాధ్యులా,
మాయామాస్థాయ వా సిద్ధాంశ్చరతః సర్వతో దిశాం సర్వతో దిశం. మాయామాస్థాయ, మాయతో ఏదో మానవలోకంలో సంచరించేటువంటి సిద్ధుల్లాగా ఉన్నారు మీరు. అంత తపశ్శక్తితో, అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. మీరెవరినైనా కృష్ణా హేతోరను ప్రాప్త దేవా సందర్శినార్థిన, లేకపోతే దేవతల కృష్ణ యొక్క స్వయంవరం కోసమో, లేకపోతే కృష్ణని పొందడానికి దిగి వచ్చినటువంటి మానవలోకానికి దిగి వచ్చినటువంటి దేవతల, లేకపోతే దేవా సందర్శినార్థిన. ఈ సందర్శనార్థిన ముందు మనం కృష్ణ అనే పదం పెట్టుకోవాలి. కృష్ణా సందర్శనార్థిన, ద్రౌపదిని సందర్శించడం కోసం, ద్రౌపదిని వివాహం చేసుకోవడం వచ్చినటువంటి దేవతల. బ్రవీతునో భవాన్ సత్యం, సత్యం భవాన్ బ్రవీతు, మీరు సత్యం చెప్పండి దయచేసి. సందేహో హ్యత్ర నో మహాన్, నో అనే పదానికి అర్థం మాకు ఈ విషయంలో చాలా సందేహం ఉంది. సందేహో సందేహో అత్ర మహాన్, మహాన్ సందేహ అస్తి అత్ర, ఈ విషయంలో మేమందరం సందేహపడుతున్నాం నాయన, కాబట్టి మీరే సత్యం చెప్పండి. అపిన సంశయస్యాంతే మనస్సంతుష్టి మావహేత్, ఈ సందేహ నివృత్తి కలిగితే మా మనసు సంతుష్టి కలుగుతుంది. అపినో భాగధేయాని శుభాని స్యుః పరంతప, ఆ సందేహ నివృత్తి అయిందంటే మన అదృష్టం కొద్దీ అన్ని శుభాలు జరుగుతాయి నాయన. ఆ శుభకరమైనటువంటి వార్త కోసం మీ నుండి వినటం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి ద్రుపదుడు ధర్మరాజుతో చెప్తే, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుతో ఇంకా చెప్తున్నాడు 2 శ్లోకాలలో. మహారాజు అయినటువంటి వాడికి ఎంతసేపు ఇష్టాన్ని కలిగించే మాటలు చెప్పడం కంటే సత్యమైనటువంటి మాటలు చెప్పడమే మంచిది. మహారాజుకి ఇష్టమైన వాక్యాలు ఎవరైనా చెప్తారు, కానీ సత్యం చెప్పేటువంటి వాడు తక్కువ మంది ఉంటారు. ఇచ్ఛయా బ్రూహి తత్సత్యం సత్యం రాజసు శోభతే, రాజుల దగ్గర సత్యవాక్యమే శోభిస్తూ ఉంటుంది, రాజసు శోభతే. అంతేగాని రాజుకి ఇష్టం కదా అని చెప్పి ఎంతసేపు ప్రశంసావాక్యాలు, పొగడ్తలు ఇట్లాంటివి చెప్పడం కాదు. ఇచ్ఛయా బ్రూహి తత్సత్యం, ఇచ్ఛతో, కోరికతో సత్యాన్ని పలకాలనేటువంటి ఇష్టంతో నువ్వు చెప్పు. మాకిష్టం కదా అని చెప్పి మాకిష్టమైనటువంటి ప్రశంసా వచనాలు అక్కర్లేదు. సత్యం ఏదైతే ఉందో అది చెప్పండి చాలు. ఇష్టాపూర్తేన చ తథా వక్తవ్యం అనృతం నతు, అనృతం అంటే అసత్యం, నతు అసత్యం వక్తవ్యం. అనృతం అంటే అసత్యం, అసత్యం న వక్తవ్యం, అసత్యం చెప్పకండి నాయన. ఇష్టాపూర్తేన తథా వక్తవ్యం సత్యమే, ఇష్టపూర్తిగా సత్యమే చెప్పండి, మనస్ఫూర్తిగా సత్యం చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మనసులో సంతృష్టి చెంది దానికి తగ్గట్టుగా ద్రౌపదినిచ్చి వివాహం జరిపిస్తాను ఆ పురుషుడు. శ్రుత్వాహ్య శ్రుత్వాహ్య శ్రుత్వాహ్యమ అమర సంకాశ, శ్రుత్వాహి ప్లస్ అమర సంకాశ. అమర సంకాశ అంటే దేవతా స్వరూపులైనటువంటి తవ, నీ యొక్క వాక్యమరిందమ, తవ వాక్యమరిందమ ధ్రువం వివాహకరణమాస్థాస్యామి విధానతః. దేవతా సమానమైనటువంటి నీ యొక్క వచనాలు విన్న తర్వాత, శ్రుత్వా ఆ మాటలు విని, నీ సమాధానం విని తప్పకుండా వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లు నేను సిద్ధం చేస్తాను. ధ్రువం అంటే తప్పకుండా, వివాహకరణమాస్థాస్యామి విధానతః. విధానతః అంటే శాస్త్రబద్ధంగా, శాస్త్రబద్ధంగా విధిబద్ధంగా ఏ విధంగా వివాహం జరిపించాలో ఆ విధంగా జరిపించే ఏర్పాట్లు క్షణాల్లో చేసేస్తాను అన్నాడు. 7 శ్లోకాలలో ద్రుపదుడు అలా తొందరపాటుతూ, అంటే మనో వ్యధ చెందినటువంటి మనసుతో కంగారు పడుతూ పాపం ఈ విధంగా అడిగేటప్పటికీ యుధిష్ఠిరుడు ఇక రాజుకి నిజం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రాజు యొక్క బలగం మనకు కావాలి. పైగా పాండురాజుకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రుడు ఈయన, కాబట్టి ఈయన దగ్గర దాచేదేమీ అక్కర్లేదు అనే విషయంతో ధర్మరాజు అసలు విషయాన్ని చెప్తున్నాడు. మా రాజన్ విమనా భూస్త్వం పాంచాల్య ప్రీతిరస్తుతే, ఈప్సితస్తే ధ్రువ కామ సంవృత్తోయం అసంశయం. మా రాజన్, రాజన్ అనేది సంబోధన. హే రాజన్, ఓ మహారాజా, మా విమన భూస్త్వం, మన మన అనే పక్కన వి అనే అక్షరం ఉంది. విమన, రాజన్ విమన, విమనా భూస్త్వం. విమన అంటే నీ మనసు యందు కలత ఉంచవద్దు. మా భూస్త్వం, నీ మనసులో ఎటువంటి కలతలు కల్మషాలు ఒక్కల, ఎటువంటి సందేహాలు ఒక్కల.
పాంచాల్య ప్రీతిరస్తుతే. నీకు ప్రీతిని కలిగించేటువంటి సమయం వచ్చింది నాయన. నీ మనసుకి ప్రీతి, ఉల్లాసము, ఆనందము కలిగేటువంటి సమయం ఇది. నువ్వు అనుకున్నది జరుగుతున్నది ఖచ్చితంగా. ఈప్సితస్తే, తే అంటే నీ యొక్క, ఈప్సిత కోరిక, నీ కోరిక ధ్రువ కామ సంవృత్తో అయం అసంశయ. సందేహం లేకుండా నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతున్నది. ఏమిటా కోరిక? గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ద్రుపద పురోహితుడు వచ్చి, ద్రుపదుడికి పాండవులంటే చాలా ఇష్టమయ్యా, అందులోనూ అర్జునుడు అంటే చాలా ఇష్టం, పాండు మహారాజు అంటే చాలా స్నేహం ఉంది అనేటువంటి విషయాలన్నీ చెప్పారు. కాబట్టి వారితో సంబంధం కలుపుకోవాలంటే ద్రుపదుడికి చాలా ఇష్టమయ్యా అని చెప్పారు. కాబట్టి ఇక్కడ యుధిష్ఠిరుడు ఆ మాటని తీసుకుని, నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరబోతున్నది. ఎందుకంటే వయం హి క్షత్రియా రాజన్ పాండో పుత్ర మహాత్మన. ఈ ఒక్క పాదంతో సమాధానం చెప్పేశాడు యుధిష్ఠిరుడు. వయం, వయం అంటే మేము, క్షత్రియాహి రాజన్, మేము క్షత్రియులం మహారాజా, నిస్సందేహంగా మేము క్షత్రియులమే హే రాజన్. పైగా ఎట్లాంటి వారు? పాండో పుత్ర మహాత్మన, మహానుభావులైనటువంటి పాండుపుత్రుడు. అందులో నేను జ్యేష్ఠుణ్ణి. జ్యేష్ఠం మాం విద్ధి, మాం అంటే నన్ను, నన్ను జ్యేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడిగా గ్రహించు. జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం, కుంతీ కుమారుడైనటువంటి నన్ను జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుగా గ్రహించు. ఇదిగో వీళ్ళిద్దరున్నారు చూసావా, భీమసేన అర్జునారిమౌ. ఇమౌ, ఈ వీరులిద్దరు కూడా భీమసేనుడు, భీముడు, ఇంకొకరు అర్జునుడు, భీమార్జునుడు ఇద్దరు. భీమసేన అర్జునాభిమౌ ఆభ్యాం తవ సుతా రాజన్ నిర్జిత రాజసంసది. ఆ రోజు స్వయంవర మండపంలో సకల రాజ సమూహాలని కూడా నిర్జించి, ఓడించి, ఆ రాజసమూహాన్ని ఓడించి వాళ్ళని చల్లాచెదరు చేసి, తవ సుత, నీ కుమార్తె అయినటువంటి ద్రౌపదిని తీసుకొచ్చారే. ఆభ్యాం, వీళ్ళిద్దరే, ఈ భీమార్జునుడిద్దరే. బ్రాహ్మణ వేషాల్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళు భీముడు, అర్జునుడు. ఇదిగో ఈ సోదరులు ఉన్నారు చూసావా, నకుల సహదేవి, కమల పిల్లలు. యమౌ, యమౌ అంటే కమలలు. యమౌ చ తత్ర కుంతీ చ యత్ర కృష్ణ వ్యవస్థిత. ఇక్కడ కృష్ణ అనే పదం ఉండాలి, కృష్ణ పదం. కృష్ణ, కృష్ణ, ఎక్కడైతే ద్రౌపది ఉన్నదో, ద్రౌపది నిలబడి ఉన్నదో, కృష్ణ వ్యవస్థిత. ఎత్ర కృష్ణ వ్యవస్థిత తత్ర కుంతీ చ, ఆ ద్రౌపది పక్కనే కుంతీదేవి కూడా ఉన్నది. యమౌ చ తత్ర కుంతీ చ యత్ర కృష్ణ వ్యవస్థిత. వ్యేతుతే మానసం దుఃఖం క్షత్రియాస్మో నరర్షభ. వేతుతే మానసం దుఃఖం. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని ఇంకా తొలగించుకోవయ్యా. మేము క్షత్రియులమే, క్షత్రియాస్మో నరర్షభ, మేము క్షత్రియులము, మేము రాజులం. పద్మినీవ సుతేయం తే హ్రదాత్ అన్యహ్రదం గత. కాబట్టి నీ యొక్క కుమార్తె తే సుతే ఇయం, ఈ నీ కుమార్తె అయినటువంటి ద్రౌపది పద్మిని ఇవ, పద్మము, సరోవరంలో ఉన్నటువంటి పద్మం, తామర ఒక హ్రదము నుండి మరొక హ్రదానికి తీసుకు వెళ్ళబడినట్టుగా, ఒక సరోవరం నుండి మరో సరోవరంలో ఉంచినట్టుగా, నీ కూతురైనటువంటి ఈ ద్రౌపది నేటి వరకు పాంచాల నగరంలో నీ దగ్గర ఉంటే, ఇప్పుడు ఇదిగో అద్భుతమైనటువంటి మా సరోవరంలో పాండునందులమైనటువంటి మేము గ్రహించడం జరిగింది. ఇది తథ్యం మహారాజా. అంతేకాదు నాయన, నీ కూతురైనటువంటి ద్రౌపదిని గ్రహించడమే కాకుండా నీ సహాయము కూడా మాకు ఇప్పుడు కావాలి. మీరే మాకు గురువులు, పెద్దలు, ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు అని ధర్మరాజు వినయంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నారు, సహాయం లేకుండా ఇదిగో మారువేషాల్లో తిరుగుతున్నారు. అందువలన ఇక్కడ ఇది తథ్యం మహారాజ సర్వమేతద్ బ్రవీమితే. సర్వమేతద్ బ్రవీమి, ఉన్నట్టుగా మొత్తం అంతా చెప్తున్నాను మహారాజా. భవాన్ హి గురురస్మాకం, అస్మాకం గురువు భవాన్ హి ఏవ, మా యొక్క గురువులు మీరే. భవాన్ హి ఏవ గురురస్మాకం పరమం చ పరాయణం, పరమం చ పరాయణం, పరమపరాయణులైనటువంటి మీరే మాకు గురువు, మీరే మాకు దిక్కు అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ విషయాలన్నీ చెప్తూ తర్వాత ఏం జరిగింది
ఎప్పుడైతే ధర్మరాజు మేమిట్లా పాండునందనము అని చెప్పారు, ఆ ఆనందంలో ద్రుపద మహారాజుకి ఆనంద బాష్పాలు వచ్చి నోట మాట రాలేదు. ఆ వివరాలు ఇక్కడ ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. తతస్తద్రుపదో రాజా హర్షవ్యాకులలోచన. హర్షము అంటే ఆనందం, సంతోషంతో నిండినటువంటి లోచనములు, కళ్ళతో ఆనంద బాష్పాలైపోయి ప్రతివక్తుం ముదాయుక్తో నాశక్తం యుధిష్ఠిరం. యుధిష్ఠిరుడితో ప్రతివక్తుం ముద అంటే సంతోషముతో ఆనందంలో ఆనంద బాష్పాలు విడుస్తున్న సందర్భంలో మాట్లాడలేక గొంతు గద్గదపోయింది. నయుక్త యుక్తో న అశక్తం, అశక్తుడైపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఎన్నాళ్ళకి తపస్సు అది, అర్జునుడిని అల్లుడిగా చేసుకోవాలనే తపస్సు, పాండురాజుతో సంబంధం కలుపుకోవడం అద్భుతమైనటువంటి సందర్భం. అట్లా చనిపోయారన్నటువంటి పాండవులు కాస్త ఇలా రావటము, తన కూతుర్ని వివాహం చేసుకోవటము, ఆనంద పరవశుడైపోయాడు. ద్రుపదుడు నోట మాట రాలేదు. యత్నేన తు సతం హర్షం సన్నిగృహ్య పరంతపః అనురూపం తదా వాచ ప్రత్యువాచ యుధిష్ఠిరం. సరే నాయనా అని కాస్త ధర్మరాజు ముందు ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి ప్రయత్నంతో ఆనందాన్ని కాస్త నిగ్రహించుకొని ప్రయత్నేన తు సతం హర్షం సన్నిగృహ్య పరంతపః.